హలో నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మతి భ్రమించి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. బండి సంజయ్ కొడుకు మీద నమోదైన పోక్సో కేసులో దొంగలను రక్షించిండు, మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన వారిని రక్షించిండు, ఒక పోక్సో కేసులో ఉన్న వ్యక్తిని రక్షించిండు. ఈరోజు ఆ తప్పిదం నుంచి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, దాని నుంచి బయటపడుతుంది కోసం, ప్రజాగ్రహం చూసిన తర్వాత, ప్రజాగ్రహం పెళ్ళుబిక్కిన తర్వాత ఎక్కడైతే గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేసిండ్రో, హైదరాబాద్లో మహిళలు నిరసన వ్యక్తం చేసిండ్రో, ఆ నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఇదెక్కడ తనకు వ్యతిరేకంగా మారుతుందో అని రేవంత్ రెడ్డి ఆ బట్టగాల్సి బీఆర్ఎస్ పార్టీ మీద వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడిండు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అనేక పొంతనలేని మాటలు. ఒక పక్క బండి సంజయ్ని అరెస్ట్ చేసినామంటాడు, కానీ అరెస్ట్ కంటే ఒక్కరోజు ముందు బండి సంజయ్కి సూచిస్తున్నాను, నీ కొడుకుని తీసుకొచ్చి అప్పగించు అంటారు. అప్పటికి 7 రోజులు అయిపోయింది బండి సంజయ్ కొడుకు పరారులో ఉండి, బండి భగీరథ్ పరారులో ఉండి. 7 రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా పోలీసులు వెతికినట్టుగా అనిపించలేదు. ఎప్పుడైతే కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించిండ్రో ఆ రోజు హడావిడి చేసిండ్రు. హైదరాబాద్లో బండి సంజయ్ ఇంటికి పంపించిండ్రు, కరీంనగర్లో బండి సంజయ్ ఇంటికి పోలీసులను పంపించిండ్రు. ఆయన్ని వెతుకుతున్నాం, దొరుకుతాడు అని చెప్పేసి మాట్లాడిండు. తీరా చూస్తే ఆయన బండి సంజయ్ ఏమన్నాడంటే, నా కొడుకును అప్పగించిన నేను పోలీసులకి, నా కొడుకు పోలీసులకు నేను అప్పగించిన, ఆయన ఏ తప్పు చేయలేదు, పోలీసులకు అప్పగించిన అంటారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో ఏం చెప్తాడంటే, మేము అరెస్ట్ చేసినామంటాడు. ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేసినట్టుంటే అరెస్ట్ చేసినట్టుగా ఒక్క ఆధారం కూడా కనిపిస్తలేదు కదా. అరెస్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేయాలి, కానీ ఏ పోస్ట్ అయితే బండి సంజయ్ గారు తన ట్విట్టర్లో పెట్టిండో ఒక ఫోటో కూడా పెట్టిండు. ఆ ఫోటోలో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోతున్నట్టు లేదు. 2 మనుషులు బీజేపీ లీగల్ సెల్ సభ్యులు, అడ్వకేట్లు, వాళ్ళతోటి కలిసి ఆయన పోలీస్ స్టేషన్కు పోయినట్టు స్పష్టంగా మనకు అక్కడ తెలుస్తుంది. ఆ విజువల్ చూడండి, ఫోటో చూడండి. అది లొంగిపోయినట్టు కనిపిస్తుందా మీకు ఎక్కడన్నా? లొంగిపోయినట్టు ఉంటే చుట్టూ పోలీసులు ఉండాలి కదా. చుట్టూ పోలీసులు కాకుండా ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? మీ మీద మీకు అంటిన మరకను దూడ్చుకోవడం కోసం 7-8 రోజులు ఒక పోక్సో కేసు నిందితుడిని అరెస్ట్ చేయకుండా, ఆయన కోసం వెతకకుండా, ఆయనకు మంచి అవకాశం ఇచ్చి, ఎట్లాంటి అవకాశం ఇచ్చిందంటే డే 1 నుంచి, మొదటి రోజు నుంచి కూడా బండి సాయి భగీరథకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందించింది ఈ కేసు నుంచి బయటపడుతుంది కోసం. ముందుగా ఫస్ట్ ఏం చేసిండ్రు, ఆ అమ్మాయి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుందుకు పోతే ఆ కేసు వాళ్ళు తీసుకోలేదు, కూర్చోబెట్టింది అక్కడనే పోలీస్ స్టేషన్లో, కేసు రిజిస్టర్ చేయకుండా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా అక్కడ ఉన్నది. పోలీసులు కేసు ఎందుకు తీసుకోలేదు? కేసు తీసుకోకపోగా ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారికి అందిస్తే, బండి సంజయ్ గారు తన కొడుకుతోటి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టించిండు. ఆ కేసు పెట్టిన తర్వాతనే ఈ కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇంత తొండి మాటలు మాట్లాడుతుండే ముఖ్యమంత్రి. ఆ కేసు రిజిస్టర్ అయిపోయిన తర్వాత వెంటనే పోయి అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా ఒక నిందితుడికి మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఆయన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేసినట్టుగా. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ని, ఆమెతో దిగిన ఫోటోలని సోషల్ మీడియా వాళ్ళకు పంపించి, వాళ్ళతో ప్యాకేజీలు మాట్లాడుకొని, ఆ ప్యాకేజీలకు అనుగుణంగా ఆ అమ్మాయిని, విక్టిమ్ని షేమింగ్ చేసుకుంటా, ఆమె మీదనే బట్టగాలు చేసి, ఆమె పరువును బజారుకి ఈడ్చి అంత టైం ఇచ్చిండ్రు. చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం చూసినాం, చాలా బీజేపీకి సంబంధించిన వాళ్ళు చేసినవి మనం చూసినాం. దాంట్లో అంత ఏముంది, ఎక్కడ చూసినా కూడా ఆ అమ్మాయిదే తప్పన్నట్టుగా వాళ్ళందరూ కట్టగట్టుకొని ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుకుంటూ పోయినరు. సరే, ఆ తర్వాత అరెస్ట్ అయిండు.
అరెస్ట్ అయిందా లొంగిపోయిందా ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటున్నారు. బండి సంజయ్ గారేమో అరెస్ట్ అయింది లొంగిపోయిందని చెప్పేసి అంటారు, రేవంత్ రెడ్డి గారేమో మేము అరెస్ట్ చేసినామంటారు. ప్రజలకు తెలుసు, సామాన్య ప్రజలకు తెలుసు, టీవీ చూస్తున్న ప్రజలకు తెలుసు, ఈ కేసును దగ్గర నుంచి ఫాలో చేస్తున్న ప్రజలకు అందరికీ తెలుసు ఇది అరెస్టా లొంగిపోయినరా. అరెస్ట్ అయితే ఇట్లనే ఉంటుందా? సామాన్యులను ఇట్లే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీడియా వాళ్ళందరినీ పిలిపించేసి ఆయన అరెస్ట్ చేసినామని చెప్పేసి అని చూపించి అవన్నీ చేస్తారు కదా. లొంగిపోయిండు. సరే, లొంగిపోయిన తర్వాత పోయిన శనివారం రాత్రి ఎప్పుడో లొంగిపోయిండు. లొంగిపోయిన తర్వాత ఇప్పటికీ 4 రోజులైతుంది. సైబరాబాద్ పోలీసులు ఒక్కసారి కూడా ఆయనను ఏం విచారిస్తున్నారు అంటే విచారించడానికి లేదు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిండు. నార్మల్గా ఇట్లాంటి పోక్సో కేసులు ఏమైనా అయినప్పుడు లేదా ఇతర ఏ కేసులైనా కూడా అరెస్ట్ కాగానే పోలీసులు ఏం చేస్తారు, పిలుస్తారు. దానికి సంబంధం ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు విచారణలో భాగంగా. ఇప్పుడు వీళ్ళు విచారణ చేస్తున్నామంటారు. ఎవరిని విచారణ చేసిండ్రు? విక్టిమ్ని ఇంటికి పిలిచి నన్ను బెదిరించిండ్రు అని చెప్పిన దాంట్లో బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారిని పిలిచి విచారించిండ్రా? సంగప్ప శ్రీరామన్ ఇద్దరున్నారు, వాళ్ళు కూడా విచారించిండ్రని చెప్తున్నారు. చేసిండ్రా? లేదు. పోలీస్ కస్టడీ పిటిషన్ వేస్తారు నార్మల్గా ఇట్లాంటి కేసులో. పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా ఇప్పటివరకు 4 రోజులైనా వేయలేదు. పోలీస్ కస్టడీ పిటిషన్ అంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఆయనను విచారిస్తారు. ఆయన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకుంటారు. ఫోను ఆయన దగ్గర ఉన్న తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఆ ఫోను ఆయనది అని చెప్పేసి ఆయనది కాదు అని చెప్పి ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ తల్లిదండ్రులే చెప్తున్నారు. ఇంత లోపభూయిష్టంగా మీరిద్దరూ కూడగలుపుకొని ఇద్దరు మాట్లాడుకొని ఈ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ గారిని రేవంత్ రెడ్డి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి రేవంత్ రెడ్డి ఈరోజు ఏమన్నాడో చూద్దాం. సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. వివాదం నుంచి అన్ని ఫిర్యాదులో ఉన్న అంశాలను అన్నిటినీ చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఫోక్సో కేసులో ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా? 0 మీద ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్ స్టేట్మెంట్ చేసినాం. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడాడు. పోక్సో కేసులో కేసీఆర్ మాట్లాడాలంట. నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ ఆ రకంగా ఉంటే కేసీఆర్ గారు వచ్చి ఎందుకు మాట్లాడతారు? ఏది విషయం తీసుకున్నా, ఏ అంశం మాట్లాడినా కేసీఆర్ ఎందుకు ఇంత పెద్ద కేసు అయితే కేసీఆర్ బయటికి ఎందుకు వచ్చి మాట్లాడలేదంటారు. ఇంత పెద్ద కేసు నువ్వే ఒప్పుకున్నావు కదా, మరి ఇంత పెద్ద కేసులో ఇట్లనే చేస్తారా పోలీసు వాళ్ళు? ఇట్లనే చేస్తారా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు? అరెస్ట్ చేసేందుకోసం వారం రోజులు డిలే చేస్తారా? ఎక్కడ పోయినరు? వారం రోజులు ఎక్కడైనా చూపించినా మీకు పోలీసులు ఎక్కడైనా కనిపించిండ్రా ఇవి నన్ను వెతికినట్టుగా? అప్పా జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆయన దొరికిండంట. ఆయన దొరికినప్పుడు ఎట్లా ఉంటారు? ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు చాలా ఖచ్చితంగా ఇదే ప్రశ్నలు అడిగినరు. ఒకసారి ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు చూద్దాం. అదేవిధంగా సంగప్ప గారికి, బండి సంజయ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, శ్రీరామ్కు వీళ్ళందరి మధ్యలో జరిగిన సంభాషణలు, ఈ సంభాషణల కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు ఓపెన్గా చెప్పాలి, మీ మధ్యన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యన 10వ తారీఖు నాడు పెరేడ్ గ్రౌండ్లో ఏం సంభాషణ జరిగింది?
మోడీ గారు మిమ్మలను బండి సంజయ్ గారిని కాపాడమని చెప్పలేదా? ఏ దేవుని దగ్గర పోదామంటే ఆ దేవుని దగ్గరికి వస్తా. లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోదాం, లక్ష్మీనరసింహ పోదామా, లేకపోతే శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోదామా, లేకపోతే ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి పోదామా, సిరిసనగండ్ల లక్ష్మీనరసింహ శ్రీరామచంద్రుల దేవాలయానికి పోదామా, మీరు ఏ దేవాలయానికి అంటే ఆ దేవాలయానికి, భాగ్యలక్ష్మి దేవాలయానికి దగ్గర పోదామంటే పోదాం. బండి సంజయ్ని తీసుకురండి, మీరు రండి, మేమందరం వస్తాం. ఆ తడి బట్టలతో పోయి మీరు చెప్పండి, ఆ రోజు ప్రమాణం చేయండి, మీకు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని కాపాడమని చెప్పలేదా? అందుకొరకే మీరు 9 రోజులు వెయిట్ చేయలేదా? మీరు ఓపెన్గా బండి సంజయ్కి ఒక సిగ్నల్ ఇచ్చిండ్రు, అది వే టు న్యూస్ కాంక్లేవ్లో. ఏమని? నువ్వు సరెండర్ చేయి, వేరే మార్గం లేదంటే మరుసటి రోజే నాకాబందీ ఎస్ఎస్ రాజమౌళి కన్నా గొప్ప బాహుబలి టైప్ ఆఫ్ డ్రామా ఒకటి మంచిరేవుల పోలీస్ స్టేషన్ దగ్గర, మంచిరేవుల గ్రామం దగ్గర టెక్ పార్క్ ఎకో పార్క్ ఉంది. ఆ ఎకో పార్క్ ఎదురుగా 8 గంటల 15 నిమిషాలకు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు వస్తారు, బండి సాయి భగీరథ్. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ డ్రామా. ఎందుకంటే ఇగో బండి సాయి భగీరథ్ మిమ్మల్ని అందరినీ కాదని నేనే మీకన్నా గొప్ప యాక్టర్ను నేనే బాబు అని చెప్పి వాళ్ళ 2 అడ్వకేట్లను తీసుకొని రాజులాగా నడుచుకుంటూ పోయిండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు. మళ్ళా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇవాళ మీడియా ముందర చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. బీజేపీ బడేబాయిని మెప్పించడం కోసం బడేబాయ్ చెప్పినట్టుగా ఈ కేసులో డ్రామాలాడిండు. ఈ కేసులో అక్యూజ్డ్ని బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేయకుండా, ఆయనని కస్టడీలోకి తీసుకోకుండా, అరెస్ట్ అయిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన తర్వాత ఒక పోక్సో కేసులో 2-3 రోజులకే పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఆయనను విచారిస్తారు. ఇంతవరకు 4 రోజులు అయిపోయినా పోలీసు కస్టడీ మాటనే ఎత్తుతలేరు. పోలీస్ కస్టడీలోకి తీసుకొస్తే అనేక విషయాలు అడగవలసి ఉంటుంది, ఆ విషయాలకు ఆయన సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఏదైనా సమాధానాలు ఒకవేళ తప్పుగా చెప్పినట్టయితే లేదా పోలీసులకు ఈ కేసులో పట్టు బిగించే ఒక ఏమైనా చెప్తాడేమో అని ఆయనని ఇప్పటివరకు పోలీస్ కస్టడీలోకి తీసుకోలేదు. ఒక స్క్రిప్ట్ రాస్తున్నారు, ఆ స్క్రిప్ట్ రాసిన తర్వాతనే, ఆ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతనే ఆయనని పోలీస్ కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది, కానీ అప్పటి వరకు లేదు. వాస్తవానికి జ్యుడిషియల్ రిమాండ్ మొదట 14 రోజులు విధిస్తారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు ఆయనను పిలిచి మాట్లాడాలి, పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి, కానీ తీసుకోలేదు. 14 రోజుల తర్వాత రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తారు. ఇది వీళ్ళంతా స్క్రిప్ట్ నడుస్తుంది. ఆ స్క్రిప్ట్లో భాగంగానే ఈరోజు హైకోర్టులో వేసిన యాంటిసిపేటరీ బెయిల్ ఎలాగూ రాదు, ఇంట్రిమ్ బెయిల్ పిటిషన్ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఇది వీళ్ళు చేస్తున్న డ్రామాలు చాలక మిగతా ఈ అంశాన్ని లేవనెత్తిన వాళ్ళ మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో, బీజేపీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో, ఆ మహిళను విక్టిమ్ షేమ్ చేసే విధంగా ఆ మహిళ పేరుని, ఆ బాలిక పేరుని బయటపెట్టిండ్రు, బాలికల తల్లిదండ్రుల పేరుని బయటపెట్టిండ్రు. పోక్సో కేసులో బాలిక పేరు కానీ, బాలికల తల్లిదండ్రుల పేర్లు కానీ, వాళ్ళ ఎలాంటి వేరబౌట్స్ కానీ బయటపెట్టొద్దు, కానీ ఈ కేసులో వాళ్ళు బయటపెట్టిండ్రు. వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చింది మెడికల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ. ఆ కంప్లైంట్ మీద కేసు అయితే బుక్ చేసింది, కానీ ఇప్పటి వరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. మళ్ళా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆ అమ్మాయి పేరు బయట పెట్టిందని చెప్పేసి అంటారు. మీ దగ్గర కేసులు బుక్ అయినాయి కదా, మీరు ఎవరెవరి మీద కేసులు బుక్ చేసిండ్రు కదా, ఆ బుక్ చేసిన వాళ్ళ లిస్ట్ ఒకటిసారి బయట పెట్టండి. దాంట్లో తెలుస్తుంది, దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, బండి సంజయ్ అనుచరులు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఎవరు ఆ విక్టిమ్ పేరుని బయట పెట్టినో తెలుస్తుంది. ఆ లిస్టు బయట పెట్టకుండా, ఎవరిని అరెస్ట్ ఎవరి మీద కేసులు పెట్టినో చెప్పకుండా మీరు బట్టగాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మీద మీరు బట్టగాల్చి చేస్తున్నారు. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, బీజేపీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైతే సమర్థిస్తున్నారో. ఈరోజు ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఆయన, పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆయన ఏం చెప్తాడంటే, ఆ అమ్మాయి ఇప్పుడు మైనర్ ఉంది, ఇంకా కొన్ని రోజుల్లో మేజర్ అవుతుంది, మేజర్ అయినాక బండి సంజయ్ కొడుకు పెళ్లి చేసుకుంటాడు ఆమె అని చెప్పేసి అని మాట్లాడతాడు. ఇదా ఒక విక్టిమ్కి మీరిచ్చే గౌరవం? ఇదా ఒక విక్టిమ్కి మీరిచ్చే భరోసా? బండి సంజయ్ గారు, మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా ఎట్లా మాట్లాడతారు మీరు? ఒక ఆడపిల్లను, ఒక అమ్మాయిని పట్టుకొని ఈ రకంగా ఎట్లా మాట్లాడతారు?
తెలంగాణ సమాజం మొత్తం అడుగుతుంది, బరాబర్ అడుగుతుంది. ఈరోజు మనం టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. పోక్సో కేసులో నిందితుడిని రక్షించే కుట్రలు చేసి ఇప్పుడెందుకు నీతులు చెబుతున్నావు రేవంత్? బాధిత కుటుంబాన్ని బెదిరించిన బండి సంజయ్ పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదు? బరాబర్ అడుగుదాం. సాక్షాత్తు మీడియా ముందల్నే, టీవీ కెమెరాల ముందల్నే బండి సంజయ్ నీ కొడుకుని అప్పగించు పోలీసులకి అని సూచించినావు కదా, అని చెప్పినావు కదా, మరి ఇప్పుడు అరెస్ట్ చేసినామని ఎట్లా అనగలుగుతున్నావు? సరిగ్గా ప్లాన్ చేసుకోలేదా మీరిద్దరు? బరాబర్ అడుగుదాం. కరీంనగర్లో కౌంటర్ కేసు నమోదైతే ఆ కేసుకు సంబంధించిన కంప్లైంట్ కాపీని మీడియాకు సర్క్యులేట్ చేసింది పోలీసులు కాదా? ఆ కంప్లైంట్లో ఆ అమ్మాయి పేరు, అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు అవి ఉన్నది వాస్తవం కాదా? మీ పోలీసులే, రేవంత్ రెడ్డి గారు, మీ పోలీసులే ఆ అమ్మాయి పేరుని బయటపెట్టినరు. ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలని ఆ అక్యూజ్డ్ బండి సాయి భగీరథ సోషల్ మీడియా వాళ్ళకు ఇచ్చిండు. వాస్తవం కాదా? సిగ్గు లేకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేస్తారా? బరాబర్ అడుగుదాం. రైట్, బరాబర్ అడుగుదాంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది, వాస్తవానికి రైతుల సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. వడ్ల కొనుగోలు సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్య మీద మాట్లాడదాం అనుకున్నాం, ఆ సమస్య మీద ప్రభుత్వాన్ని అడుగుదామని అనుకున్నాం. ఎందుకంటే రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఇవన్నీ చర్చిస్తారా లేదా అడుగుదాం అనుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ కూడా రాసిండ్రు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపిస్తున్న ఉదాసీన వైఖరి, ఒక పక్క ఒడ్లో అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతుంటే ఇక్కడ వీళ్ళు విలాసాలు చేసుకుంటున్నారు, దేశాలు తిరుగుతున్నారు, పక్క రాష్ట్రాలు పోయేస్తున్నారు, ఢిల్లీకి పోయేస్తున్నారు, కానీ రైతుల్ని పట్టించుకున్నారు. అది మాట్లాడదాం అనుకున్నాం. కానీ ఈరోజు ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండో, అందుకే ఈ కార్యక్రమంలో బరాబర్ అడుగుదామని నిర్ణయం తీసుకున్నాం. బరాబర్ అడుగుదాంలో ఈరోజు మన గెస్ట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నె క్రిషాంక్ మనతో ఉంటారు. క్రిషాంక్ గారు అనేక సందర్భాల్లో జైలుకు వెళ్ళొచ్చిండ్రు. చిన్న చిన్న కేసులు, లొట్టపీస్ కేసులు, ఎందుకు పనికిరాని కేసుల్లో జైలుకు పంపించిండ్రు, రిమాండ్కు పంపించిండ్రు. కానీ ఈరోజు ఒక పోక్సో కేసు నిందితుడిని కనీసం పోలీస్ కస్టడీకి తీసుకునే ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తలేదు, రేవంత్ రెడ్డి చేస్తలేడు. అందుకే బరాబర్ అడుగుదాం.